ఎడమకాలు పుండైతే కుడికాలు కొట్టేసినట్టున్నది సీమాంధ్రలో ఉన్న సమైక్య లీడర్ల ముచ్చట. సమైక్యంగా ఉండాలనుకుంటే వాళ్ళు ఏం చేయాలనో గదే చేయాలి, కానీ గది చేయకుండా గలీజ్ చేస్తున్నారు. చెప్తుంటే నవ్వొచ్చి పాడవుతుంది నాకే, కానీ ఇక ఏం చేస్తాం. ఎంత వద్దు అలా తెరవద్దు అనుకున్నా ఊకోనే ఊకోరు. నేనున్నా అని ఊరుకొస్తారు. ఇక నేను నా తానికి వచ్చినాక నేను ఉంటానా, ఇది తెచ్చి మీ ముంగట ఎత్తేస్తున్నా. అలా మంచి మంచి వాళ్ళ నేర్కోరి మీరే. అరే గిదేంది ముచ్చట సాలాగుండా. కిరణ్ బాబు, చంద్రబాబు, జగన్ బాబు, అశోక్ బాబు, ఇంకో బాబు అందరు సమైక్యం అంటారు. అసలు ముచ్చట మర్చిపోతారని అడుగుతున్నారు జనం. సమైక్యం అన్నటోడు ఎవరితో మాట్లాడాలి? ఇడిపోతామని కోరుకునేటోళ్ళతో మాట్లాడాలి. ఎందుకు ఇడిపోతారు? మనమంతా కలిసే ఉందాం, ఇదివారు సంది మన నడమ ఏ పంచాయతీ రాకుండా చూసుకుందాం, ఎవరికెవరు తప్పు చేసినా మనంతలా మనమే కూర్చొని మాట్లాడుకుందాం, గడికో పారి ఇడిపోతాం అని చెప్పుకోవద్దు ఇదివారు సంది అని చెప్పాలి. మమ్మల్ని మన్నించుండ్రి, మీ బాంచనైతం, చేసిన తప్పు చేసినాం, ఇక మంచిగా ఉంటామని తప్పు చేసిన వాళ్ళు ముక్కు నాలుగు రాసినంత పని చేయకున్నా ఒప్పించేటట్టు చేయాలి. అట్లా చేయరు. గాలి మోటార్ వేసుకొని ఢిల్లీ కురుకుతారు. గాయి చేసుకుంటా సీమాంధ్ర జనం తానికి పోతారు. క్యాంప్ ఆఫీసులకు వెళ్ళి జై సమైక్యాంధ్ర అంటారు. కార్లున్న కాలు కింద పెట్టకుండా జై తెలుగు తల్లి అంటారు. రాష్ట్రం కలిసి ఉంచుండ్రి, సంసారం చేస్తామని ఢిల్లీకి పోయి చక్రాలు తిప్పుతుంటారు. ఇడిపోతామని ఇల్లాలు చెప్తుంటే ఇంటి ఆయన పోయి కలిసి ఉండమని పక్కింటిని బతిలాడినట్టు ఉంది. బల్మీకి భాషంగా కడితే పెళ్ళి అవుతుంది. పిల్లగాడు ఇద్దరు ఒప్పుకోవాలి, ఒకరి బాధ ఒకరు చెప్పుకోవాలి. ఎట్లయితే బాగుంటుంది సంసారం అని ఈగరంతో దిద్దుకోవాలి, కూర్చొని ఆలోచన చేసుకోవాలి. ఒక్కడు కూడా వచ్చి తెలంగాణ వాళ్ళని వల్కరించిండా? అయ్యో ఇన్ని రోజులు కలిసి ఉంటిమి, ఎందుకు ఇడిపోవుడు, సంసారం రోడ్డు మీద పడ్డది, నేను తాగొచ్చి కొట్టి తప్పే చేసినా ఇదివారు సంది తాగుడు బంద్ చేస్తా అని చెప్పాలనా వద్దా? ఇవాళ వచ్చిన ఆరే పెద్ద మనిషిని తానికి అడిగిండి ఆయవడన్నా కలిసి ఉందామని. పురాక వాళ్ళకు వాళ్ళే సమైక్యం అంటారు, వాళ్ళకు వాళ్ళే తెలుగు తల్లి పాలు తాగుతామంటారు. మరి తెలంగాణ వాళ్ళది ఏం లేదా సమైక్యంలా? అందరు ఫోన్ చేసి తీన్మార్ వార్తలని అడగబట్టే. మళ్ళన్నా సమైక్యం అనేటోళ్ళు మాకు సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు, మమ్మల్ని అరుచుకుంటూనే లేరని చెప్పబట్టే. వీళ్ళని నచ్చ చెప్పవలసింది పోయి పాయింట్ లెక్క చెక్కుకొని ఒక ఆయన ఢిల్లీ కురుకుతాడు. ఇక ఏమంటాడు చూడు ఈయన ముఖ్యమంత్రి. అయ్యా ఏంది, నేను కన్విన్స్ కాలేదు. ఒక నిమిషం. మొదటి నుంచి మా స్టాన్స్ ఎక్కడే కానీ మారలేదు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే తెలుగు ప్రజలకు మేలు జరుగుతుంది. ఇక ఊకో, సిగ్గనిపించబట్టే నాకే. ఇంకో లీడర్ భూవదినుడు పని చేస్తాడు, ఇంకొక ఆయన యుద్ధం చేస్తా అంటాడు. ఏంది ఇది? మీరు సొంటెండ పెట్టుకుంటే తెలంగాణ జనానికి ఏంది, సోయి లేకుండా వండుకుంటే తెలంగాణ పబ్లిక్ ఏంది చెప్పుండ్రి. దయ్యం పాయసం తిన్నా, డక్కలోడు ఇంకోటి తిన్నా సమైక్యం కావాలంటే తెలంగాణ జనం కావాల్సిందే. వాళ్ళు ఇంతలా మీతోని కూడరు, మీ సమైక్యానికి సూరత్ చక్కగా ఉండదు. సరి చూసుకోండి సారు, సరి చూసుకోండి. ఈ లేని పంచాయతీ పెట్టకుండ్రి.